కరివేపాకు, ఫుడ్ కలర్ వేసి అయితే అరేంజ్ చేసుకున్నాము లేయర్ బై లేయర్. అండ్ దెన్ దీనిపైన బరువుగా ఉండడానికి మమ్మీ అయితే ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టింది గిన్నెలో. అండ్ దెన్ దీనినైతే 5 minutes హై ఫ్లేమ్ అండ్ 20 to 25 minutes. సో 20 to 25 minutes సిమ్ అండ్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి బిర్యానీని అయితే కుక్ చేసుకోవాలి. సో ఇట్స్ రెడీ టు ఈట్. సో ఇప్పుడు బిర్యానీ చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. సో ఇప్పుడు ఈ బిర్యానీని మనం సర్వ్ చేసుకుందాం వచ్చేసేయండి. నార్మల్ రైస్తో అయినా పర్లేదు, బిర్యానీ అయితే టేస్ట్గానే వచ్చింది. సో ఇట్లా మీరు ఎప్పుడైనా ఫాలో అయితే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇదైతే నెక్స్ట్ డే క్లిప్ అనమాట. మీకు నెక్స్ట్ డే ఎలా ఉందో చూపించాలనేసి నెక్స్ట్ డే దానిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకొని తింటున్నాం అనమాట. సో అప్పుడు ఇంకా అంటే నాకు బిర్యానీ ఆ రోజు కొంచెం వేడివేడి ఉంటుంది కదా, అప్పుడు కొంచెం టేస్ట్ అంత తెలియలేదు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి కొంచెం నార్మల్ వేడిగా ఉండడం వల్ల నాకైతే చాలా నచ్చిందనమాట. ఓవరాల్ బిర్యానీ అయితే చాలా బాగుంది. నార్మల్ రైస్తో అయినా సరే ఎక్కువ మసాలాస్ లేకుండా అరేంజ్ చేసుకున్నాము లేయర్ బై లేయర్. అండ్ దెన్ దీనిపైన బరువుగా ఉండడానికి మమ్మీ అయితే ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టింది గిన్నెలో. అండ్ దెన్ దీనినైతే 5 minutes హై ఫ్లేమ్ అండ్ 20 to 25 minutes. సో 20 to 25 minutes సిమ్ అండ్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి బిర్యానీని అయితే కుక్ చేసుకోవాలి. సో ఇట్స్ రెడీ టు ఈట్. సో ఇప్పుడు బిర్యానీ చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. సో ఇప్పుడు ఈ బిర్యానీని మనం సర్వ్ చేసుకుందాం వచ్చేసేయండి. నార్మల్ రైస్తో అయినా పర్లేదు, బిర్యానీ అయితే టేస్ట్గానే వచ్చింది. సో ఇట్లా మీరు ఎప్పుడైనా ఫాలో అయితే మీకు కూడా నచ్చుతుంది